कि जो दुनिया में जितनी भी जंगें होती हैं, पूरे विश्व में आपको ऐसा उदाहरण नहीं मिलेगा जहां 9 साल और 7 साल के साहिबजादों की शहादत इस देश के लिए की गई। तहे दिल से हम धन्यवाद करते हैं प्रधानमंत्री जी का। जैसे मैंने ऊपर अभी बताया, 15 लाख स्कूलों में 97,000 टीचर, 26 करोड़ 44 लाख विद्यार्थी, 66,000 पेट्रोल बंक, 122 एम्बेसी, 110 कॉन्सुलेट, केवल यहीं नहीं विदेशों में भी ये प्रदर्शनी लगा के सबको इतिहास से जानू कराया जा रहा है। बहुत बड़ा कार्य है ये। और एक हमारी बेनती है डॉक्टर साहब के जरिए, डॉक्टर साहब ने कहा है कि एक पत्र दीजिए, ये जो नाम है बाल वीर दिवस, इसको बदलकर साहिबजादा शहादत दिवस अगर रखा जाए तो बहुत ही अच्छा होगा। एक बहुत ही अच्छा संदेश सिख कौम के जाएगा। ये हमारी एक बेनती है और उम्मीद है कि आने वाले साल में इस नाम को बदलकर ये रखा जाएगा। आप सभी लोगों का तहे दिल से धन्यवाद। वाहिगुरु जी का खालसा। నమస్కారం। ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దేశవ్యాప్తంగా విధిగా గురుద్వారాలు సందర్శించి ఏదైతే గురు గోవింద్ సింగ్ గారి యొక్క కుటుంబం ఈ దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలు అర్పించి మన యొక్క దేశం యొక్క సంస్కృతి, ధర్మాన్ని కాపాడి చాటి చెప్పారో, వారి త్యాగాలను, వారి యొక్క వీరత్వాన్ని, శౌర్యత్వాన్ని భావితరాలకు ప్రేరణ, స్ఫూర్తి కల్పించేదానికి విధిగా పాల్గొనాలని చెప్పినప్పుడు ఒక రాజ్యసభ సభ్యునిగా మరి ఈరోజు సికింద్రాబాద్ ఈ యొక్క మరి బల్దేవ్ సింగ్ గారి యొక్క ఆహ్వానం మేరకు, ఆదేశాల మేరకు మరి ఇక్కడ వారికి పాల్గొని ఏ యొక్క గురు గోవింద్ సింగ్ యొక్క పుత్రులు ఆనాడు ఔరంగజేబు, మొఘలాయులు ఈ దేశం మీద దురాక్రమణలు చేసి ఒక ఇస్లాం మతం తప్పితే ఇతర మతాలన్నీ కూడా విచ్ఛిన్నం చేయాలని, అన్ని ధర్మాలను కూడా నాశనం చేసి మరి ఆ రకంగా గుళ్ళు, గోపురాలు, మందిరాలు, గురుద్వారాలను ధ్వంసం చేసి క్రూరంగా, రాక్షసంగా వ్యవహరించారో, గురు గోవింద్ సింగ్ యొక్క మరి ఆ కుటుంబం మీద కూడా ఆనంద్పూర్లో కూడా వెళ్ళి దాడులకు పూనుకుంటే, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆస్తి కోసం కాదు, భూమి కోసం కాదు, కేవలం ఇస్లాం మతమే ఈ ప్రపంచవ్యాప్తంగా శాసించాలి, విరాజిల్లాలని చెప్పి కుట్రపూరితమైన చర్యల్లో భాగంగా ఆ యొక్క చర్యలకు పాల్పడితే తన 2 పుత్రులు ఆ యుద్ధంలో, అది కూడా అది నిజంగా పిరికి పందలు చేసేటువంటి యుద్ధం, అది దొడిదారిన మరి ఆ రకంగా యుద్ధాన్ని ప్రకటిస్తే వీర మరణం పొందినారు ఆ 2 కొడుకులు. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైపోయి ఆ 2 వీర బాలురు ఎవరైతున్నారో, బాబా ఫతేహ్ సింగ్ కానివ్వండి, బాబా జురార్ సింగ్ కానివ్వండి, వారు ఎవరో ఒక పేదవారి ఇంట్లో ఆశ్రయం పొంది ఆ రకంగా వారు జీవిస్తూ ఉంటే పసిగట్టి ఈ యొక్క ఔరంగజేబు సైన్యం వాళ్ళ ఇంటి మీద దాడులు చేసి, మీరు ఈ యొక్క సిక్ మతాన్ని వదులుకొని ఇస్లాం మతం మీరు పుచ్చుకోవాలని చెప్పి ఆ యొక్క 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బాలుల మీద ఎంత ఒత్తిడి తెచ్చినా కానీ ఆ గురు గోవింద్ సింగ్ యొక్క పెంపకంలో సిక్కు ధర్మాన్ని, మతాన్ని పాటించినటువంటి ఆ చిన్న ప్రాయంలోనే వారు మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ఈ దేశంలో ఈ యొక్క మరి ధర్మాన్ని మేము కాపాడుతాం,
మా సిక్కు మతాన్ని వదులుకునేది లేదని చెప్పి వారు ఆ రకంగా తమ వీరత్వాన్ని ప్రదర్శించి ఎన్ని రకాల హింసలకు పాల్పడ్డా, పైశాచికంగా వాళ్ళ మీద దాడులు చేసినా వారు చలించక మరి మొక్కవని ధైర్యంతో ఏ రకంగా వారు చివరికి వాళ్ళని బందీలు చేసి ఇటుకలతో గోడలు కట్టి వారికి జీవ సమాధి చేసినటువంటి ఆ యొక్క రాక్షస ఆనందం పొందినటువంటి ఆ యొక్క మొఘలులు కానీ ఔరంగజేబు కానీ అటువంటి త్యాగ ధనుల చరిత్ర, ఒక వీర మరణాన్ని పొంది ఈ దేశం యొక్క సంస్కృతిని, ధర్మాన్ని, సిక్కు మతాన్ని కాపాడి మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఎక్కడ చరిత్ర పుటల్లో వీళ్ళు ప్రస్తావన లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇటువంటి అనేక మంది వాళ్ళ సిక్కు మతంలోనే కాదు, హిందూ ధర్మంలో కానీ అనేక మంది ఈ భారతదేశంలో ఒకవైపు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, మరోవైపు ఈ యొక్క మరి మొఘలాయులు, తుర్కుషులు వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇవాళ సాధించుకున్నటువంటి ఈ యొక్క దేశంలో ఎక్కడ ఒక కుటుంబం చరిత్ర తప్పితే మిగతా త్యాగదనుల చరిత్రను ఏ రకంగా ఉద్దేశపూర్వకంగానే వాటిని విస్మరించారో వారిని చరిత్ర క్షమించదు, భావితరాలు వారిని క్షమించవు. అందుకనే గతం లేనిది భావితరాలకు చరిత్ర లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో ఈ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి వెలికి తీసి అనేక మంది మహనీయులు ఇవాళ బాబా ఫతే సింగ్, జురార్ సింగే కాదు, ఇంకా ఆదివాసీ బిడ్డలు కూడా, బిస్రా ముండే లాంటి అడవిలో పుట్టిన బిడ్డలు ఏ రకంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు వదులుకున్నారో విల్లంబు చేతుల బట్టి, ఇది భావితరాలకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చేటువంటి ఈ యొక్క జాతీయ భావన, దేశభక్తి, మన ధర్మం పట్ల ఉన్నటువంటి వారికి అంకిత భావం చాటి చెప్పాల్సింది పోయి ఒక విదేశీ భావజాలంతో, విదేశీ బానిసత్వంతో, ఇంకా చట్టాలు మొదలుకుంటే పాఠాలు కూడా ఆ యొక్క విదేశీ మరి ఆ మెకాలయ విద్యా విధానాన్ని కొనసాగించడం చాలా దౌర్భాగ్యం. అందుకనే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టి 2020 సంవత్సరం నుంచి కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశంలో ఉండేటువంటి ఈ ధర్మాలు ఏ రకంగా మరి పాటుపడ్డాయో వాటి చరిత్రను కూడా తెలుపుతూ మరి ఈరోజు మోదీ గారు గత సంవత్సరం నుంచే వీర బాల దివస్గా వారు ఏదైతే దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా వారు చెప్పినట్టుగా మరి అన్ని మరి దేశాల్లో కూడా ఇది ప్రభుత్వ పరంగా జరపాలని ఇవాళ గవర్నర్లు లేదా ఇవాళ అంబాసిడర్లు లేదా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రకంగా తమ భక్తి భావనను చాటుకొని వారు చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తి, ప్రేరణ కల్పించేలాగా ఉండాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఒక చిన్న కోరిక కూడా గారు, వీర బాల దివస్ పేరుగా షహబ్జాదీ మరి షహాద్ దివస్గా, కాబట్టి దీన్ని నామకరణం చేయాలని చెప్పారు. తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుగా తీసుకెళ్తాను. వారి కోరిక మేరకు ఈరోజు నిజంగా వారు బాలురు కాదు, పిల్లలు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ వీరత్వం, శౌర్యత్వం వారు వాళ్ళ మొత్తం ప్రపంచానికి వాళ్ళు ఒక బాబాగా, ఒక గొప్ప కీర్తిగాంచినటువంటి వ్యక్తుల చరిత్రను మనకు తెలుపకపోవడం చాలా బాధాకరంగా ఉంది, చింతిస్తూ ఉన్నాం. అందుకనే భావితరాలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో ఇవాళ మేము కూడా పాల్గొనడం, మేము కూడా ఇవాళ మా జీవితం ధన్యంగా మేము భావిస్తున్నాం. మా భావి తరాల పిల్లలు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.